నేను మాట్లాడుతున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందన్నట్టు మాట్లాడున్నారు. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈ మల్లన్న సాగర్ నుండి వచ్చిన నీళ్ళు అవునా కాదనే మాత్రం ఎవరు ఆ ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడడానికి ముందుకు రారు. మేమే కడుతున్నామని చెప్తున్న విషయం కూడా వాస్తవమే. సరే, ఈరోజు ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా మీద వికారాబాద్, పరిగి, తాండూర్, చెవెళ్ళ అని చెప్తూ ఒక్కొక్క నియోజకవర్గం పేరు చెప్పుకుంటూ అక్కడేదో చాలా తీరని అన్యాయం చేశారు కేసీఆర్ గారు అనే లెవెల్లో మాట్లాడారు. నిజంగానే వికారాబాద్ జిల్లాని ఈరోజు ఉచ్చరిస్తున్నామంటే కొన్ని దశాబ్దాలుగా వికారాబాద్ జిల్లా కావాలని ఆ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరు కూడా వాళ్ళ కోరిక నెరవేర్చిన సందర్భంలో కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గం కూడా ఆ జిల్లాలోనే ఉంది. 2 సంవత్సరాలు అవుతుంది వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ₹1 ఇచ్చున్నారా ముఖ్యమంత్రి గారు అంటే ఆ మాట మాట్లాడారు. ఎంతసేపు కేసీఆర్ గారిని తీసుకొని బూచిగా చూపించి మాట్లాడతారే తప్పిస్తే తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారు అనేది వాస్తవం. ఈరోజు ఎంతసేపు కాళేశ్వరం గురించే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం గురించి, కాళేశ్వరం నీళ్ళని ప్రాణహిత చెవేళ అక్కడ తీసుకొస్తామన్నాము. పరిగి సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, తాండూరు సస్యశ్యామలం చేద్దాం అనుకున్నాం, వికారాబాద్ అనుకున్నాం. ఇవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నట్టు హరీష్ రావు గారు చెప్పినట్టు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 80% పూర్తయింది కదా, కాల్వలు మాత్రమే దొవ్వాలి కదా, ఎందుకు దాని మీద దృష్టి పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాను. మాటల్లో కాదు చేతుల్లో చిత్తశుద్ధి చూపించాలి. మాటకు ముందు నేను మహబూబ్ నగర్ బిడ్డనని చెప్తా ఉంటారు. మరి చెప్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరులో సాగునీరు కావాలి కదా, మరి కొంచెమే పని ఉంది, ఆ పని చేయాలనే ధ్యాస ఎందుకు రావట్లేదు? నిజంగా నా ప్రాంతం సస్యశ్యామలం చేయాలంటే ముందు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడకుండా కాళేశ్వరంలో మళ్ళీ తమ్మిడిహెట్టి దగ్గర నేను ప్రాజెక్ట్ మొదలుపెట్టి తీసుకొస్తాను మాట మాట్లాడుతున్నారు. ముందు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని కోరుతా ఉన్నాను. 2వ అంశం, అదే ప్రాంతంలో చేవెళ్ళ, రాజేంద్ర నగర్ పక్కనే ఉంటుంది. చేవెళ్ళ ప్రాంతంలో మోయినాబాదు, శంషాబాద్ సంబంధించి 111 జీవో వాళ్ళు ఇబ్బంది అవుతుందని ఆ ప్రాంతం వాళ్ళు కోరినప్పుడు కేసీఆర్ గారు ఆ ప్రాంతం సమస్యలను అర్థం చేసుకొని 111 జీవో తీసేయాలని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న సందర్భంలో ఎన్నికలు వచ్చాయి. మరి ఆ ప్రాంతంలో అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కదా, ఆ ప్రాంతం శాసనసభ్యులు మీతో నడుచున్నారు కదా, ఇప్పుడు మరి ఎందుకు 111 జీవో గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు దాన్ని కూడా పక్కన పెట్టిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు పక్కనే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, పక్కనున్న శాసనసభ్యులు అందరు కావచ్చు, అందరు కూడా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక్కటి మాత్రం వాళ్ళ